జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ ప్రభంజనం సృష్టించబోతోంది. టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైంది. జూబ్లీహిల్స్ ప్రజానీకం మాగంటి సునీత గోపీనాథ్ వెంటే ఉన్నారు. చాణక్య స్ట్రాటజీ సంస్థ సర్వేలో ఇది తేటతెల్లమైంది. సర్వేలో పాల్గొన్న మెజారిటీ ప్రజలు కారు గుర్తుకే జై కొట్టినట్టుగా తెలిపింది. రేవంత్ బుల్డోజర్ పాలనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు ఉన్నట్టు సర్వేలో తేలింది. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ కు జూబ్లీహిల్స్ ఓటరు గట్టిగా బుద్ధి చెప్పనున్నాడా? పోలింగ్ కు ఇంకా 10 రోజుల సమయం ఉండగానే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందా? రేవంత్ బుల్డోజర్ పాలనపై ఓటర్లు విసిగెత్తిపోయారా? తాజా పరిణామాలను విశ్లేషిస్తే ఇదే నిజమేననిపిస్తోంది. కేసీఆర్ దిశానిర్దేశంలో దివంగత మాగంటి గోపీనాథ్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ లో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకుంటూ ఆయన సతిమణి మాగంటి సునీతకు అక్కడి ప్రజలు సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ద్రోహపరుస్తూ మొన్నటికి మొన్న కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ సంస్థ, కేక్ సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ సంస్థ వేరువేరుగా నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్ విజయమని తేలింది. నిన్న మైనారిటీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్ లో 50.5% మంది ముస్లింలు గులాబీ పార్టీకి పట్టం కట్టినట్లు బిలియన్ కనెక్ట్ సర్వేలో తేటతెల్లమైంది. తాజాగా చాణక్య స్ట్రాటజీ సంస్థ చేసిన సర్వేలోనూ జూబ్లీహిల్స్ లో గులాబీ జెండానే ఎగరబోతున్నట్లు వెల్లడైంది. ఈ మేరకు ఓ యూట్యూబ్ ఛానల్లో నిర్వహించిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో చాణక్య స్ట్రాటజీ సంస్థకు చెందిన ఎన్నికల వ్యూహకర్త ముఖేష్ తమ సర్వేకు సంబంధించిన పలు కీలక విషయాలను తెలిపారు. బయటి సర్వేలు కాదు, కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లోనూ హస్తం పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీనే జూబ్లీహిల్స్ లో ముందంజలో ఉన్నట్లు తేలడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా పిలిచే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఓటర్ల మనోగతాన్ని తెలుసుకునేందుకు చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఈ నెల 24 వరకు నెల రోజుల పాటు కొనసాగిన ఈ సర్వేలో 7,200 శాంపిల్స్ సేకరించారు. సర్వేలో పాల్గొన్న మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకే తమ ఓటు అని పేర్కొన్నట్లు ముఖేష్ తెలిపారు. దివంగత మాగంటి గోపీనాథ్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భర్తను కోల్పోయిన సునీతకు ఆడబిడ్డల సానుభూతి ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పోలిస్తే సునీతకు 5 నుంచి 6% మేర ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన అంచనా వేశారు. నవీన్ కంటే సునీతకు 10,000 ఓట్లు ఎక్కువగా వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన నవీన్ యాదవ్ కేవలం తన సొంత సామాజిక వర్గానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు సర్వేలో తేలింది. దీంతో మిగతా బీసీ వర్గాలకు ఆయన పూర్తిగా దూరమైనట్లు ముఖేష్ అభిప్రాయపడ్డారు. మైనారిటీ ఓటర్లను నమ్ముకొని గెలవడం నవీన్ యాదవ్ కు ఎంతో కష్టమని తెలిపారు. ఇక రేవంత్ ప్రభుత్వ పాలనలో పడిపోయిన రియల్ ఎస్టేట్, హైడ్రా బుల్డోజర్ చర్యలపై జూబ్లీహిల్స్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. 2 ఏళ్లు పూర్తయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేయకపోవడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకకు కారణంగా సర్వే అభిప్రాయపడింది. వెరసి ఇది జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థిని 2వ స్థానానికి పరిమితం చేయొచ్చని అంచనా వేసింది. కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలన్నీ పుకార్లేనని తేల్చి చెప్పింది. ఇక బీజేపీ పోటీని కూడా ఇవ్వలేదని సర్వేలో తెలిపింది. జూబ్లీహిల్స్ లో ఇటీవల సర్వేలు నిర్వహించిన ఆయా సంస్థలకు అపారమైన విశ్వసనీయత ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. చాణక్య స్ట్రాటజీ సంస్థ ఇంతకుముందు తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన పలు సర్వేల ఫలితాలు దాదాపుగా నిజమైనట్లు నిపుణులు అంటున్నారు.